హలో, నా పేరు రవి. హాయ్, నా పేరు శ్వేత. ఈరోజు మనం దేశ అభివృద్ధి గురించి ప్రజలను అడిగి తెలుసుకుందాం. పదండి, మరెందుకు ఆలస్యం? ప్రజలు దేశం గురించి ఏమనుకుంటున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం సార్, మీ పేరు? రాకేష్. మన దేశ అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలంటారు? మన దేశం అభివృద్ధి చెందాలంటే ప్రజల్లోనూ రాజకీయ నాయకుల్లోనూ మార్పు రావాలి. హలో, మీ పేరు? తిరుపతి. దేశం అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలంటారు? మంచి నాయకులు రావాలి. హలో సార్, మీ పేరు? వినయ్. మన దేశ అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలంటారు? ప్రభుత్వాలు మారితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. హలో, మీ పేరు? యము మోహన్. దేశం అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలంటారు? మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్స్ రావాలి. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్, మీ పేరు? రాము. మన దేశ అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలంటారు? మన దేశం ఎప్పటికీ అభివృద్ధి చెందదు సార్. మన దేశం ఎప్పటికీ మార్పు రాదు. శ్వేత, ఆ, మనం వినదాన్ని బట్టి దేశం మారాలంటే ఏం చేయాలి? ప్రజలందరూ మన వ్యవస్థ మీద అసహనంతో ఉన్నారు, కానీ అందరూ మార్పు కావాలని కోరుకుంటున్నారు. శ్వేత, నువ్వు కరెక్ట్గానే చెప్పావు, కానీ నా అభిప్రాయం ప్రకారం దేశం మారాలంటే ఏ ఒక్కరితో మార్పు రావాలంటే సాధ్యపడదు. ఒకరితో మార్పు మొదలైన మాత్రాన అది 10 మంది పాటించాలంటే వీలు పడదు. నా ఆలోచన ప్రకారం రాజ్యాంగం సవరించాలి. ఆ రాజ్యాంగాన్ని ప్రభుత్వాలు సరిగా అమలు చేయాలి, చట్టాలు చేయాలి. ఆ చట్టాల అమలులో కఠినంగా వివరించాలి. ఒక పథకం కానీ నిబంధన కానీ ప్రవేశపెడితే దాన్ని ఖచ్చితంగా అయినా అమలు చేయాలి. ప్రజలు ప్రతి ఒక్కరు తను మారాలని, మన వ్యవస్థ మారాలని అనుకుంటున్నారు. వాళ్ళని మార్చుకునే బాధ్యత మన రాజ్యాంగం, మన ప్రభుత్వాలపైనే ఉంది. ప్రజలు మారడానికి సిద్ధంగా ఉన్నారని నువ్వు ఏ విధంగా చెప్పగలవు? చూడు శ్వేత, ఈ మధ్య ప్రభుత్వం నల్లధనాన్ని అంతమొందించడానికి నోటు రద్దు చేశారు. ఆ నోటు రద్దు వల్ల ప్రజలకు నగదు సమస్య వచ్చినా ప్రజలందరూ దేశ అభివృద్ధి కోసం ఎన్ని ఇబ్బంది పడినా గంటల తరబడి క్యూలో నిలబడి అందరూ సహకరించారే కానీ ఎక్కడ వ్యతిరేకత చూపించలేదు. అలాగే ప్రజలు ఈ దేశం కోసం ఏ నిబంధనలు పెట్టినా, ఏ చర్యలు తీసుకున్నా వాటిని పాటించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే కానీ ప్రభుత్వాలు వాటిని సరిగా అమలు చేయకపోతే ప్రజలు కూడా బాధ్యతని మర్చిపోతున్నారు. సరే శ్వేత, రేపు ఎమ్మెల్యే గారితో ఇంటర్వ్యూ ఉంది, కలుద్దాం. ఓకే? హలో, నా పేరు రవికుమార్. నేను సీరియస్ నుంచి వచ్చాను. ఈరోజు మన ప్రీతం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారు ఇక్కడే ఉన్నారు. వారితో ఇప్పుడు మాట్లాడతాం. సార్, ప్రజలందరూ దేశంలో అవినీతి జరుగుతుందని, మన దేశ అభివృద్ధి అసాధ్యమని అంటున్నారు. దానికి మీరేమంటారు? దానికి నేనేమన్నా అయ్యా? మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి అభివృద్ధి చేయమంటారా? వాళ్ళ పక్కన నడిపించాలా ఏంటి? అంటే ఒక ప్రజాప్రతినిధిగా వాళ్ళ సమస్యను పరిశీలించాలంటారా? మా ప్రభుత్వం వచ్చాక ప్రజా సమస్యపై చాలా దృష్టి పెట్టాం. ప్రజా సమస్యలు చాలా వరకు మెరుగాయి. ఇంకా చెప్పాలంటే అయినా ప్రజలు ఏమన్నా లేకుండా ప్రభుత్వాన్ని అనడం ఫ్యాషన్ అయిపోయింది. లేదు సార్, ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. వాళ్ళని సమర్థంగా మార్చుకోకపోవడం మీ ప్రభుత్వాల అసమర్థత. ఏ మీడియా, నువ్వేం తెలియకుండా మాడుతున్నావు. ప్రజలు ఎవరి జీవితం వాళ్ళు చూసుకున్నారు. వీళ్ళకి దేశం అంటే కనీస బాధ్యత పడలేదు. లేదు సార్, తెలిసే మాట్లాడుతున్నాను. మన దేశం గురించి ప్రజలు ప్రతి క్షణం ఆవేదన చెందుతూనే ఉన్నారు. ఈ అవినీతి ఎప్పుడు అంతమవుతుందా, మన దేశం ఎప్పుడు మారుతుందా అని మాట్లాడుకుంటున్నారు. సరే, అయిపోయిందా? సరే, కలుద్దాం.
పని అవ్వట్లేదు. అన్నీ ఆన్లైన్ అయిన రోజుల్లో కూడా డబ్బులు ఇవ్వకుండా పని జరగట్లేదు మామ. నువ్వేదైనా చెప్పరా, నువ్వు చేసింది మాత్రం తప్పురా. ఇలా లంచం ఇచ్చి జాబ్ తెచ్చుకోవాలని నాకు లేదురా, కానీ తప్పలేదురా, ఏం చేస్తాం. అయినా అన్ని చోట్ల ఇలా జరుగుతూనే ఉందిగా. అయినా నేను ఎక్కడ మారితే ఈ దేశం మారుద్దారా. అరే సీను, ఎవరో రవి అనే రిపోర్టర్ అంటారా, ప్రజలందరూ ఒక రకమైన ఆలోచనతో వెళ్తున్నారని, కొద్దిమంది రాజకీయ నాయకులు కొన్ని విధానాలతో ఉన్నారని, వాళ్ళని మార్చుకునే అధికారం మన రాజ్యాంగం మన ప్రభుత్వాలపైన ఉన్నదని రాశాడు. హలో రవి, మీరు ప్రస్తావించిన దేశాభివృద్ధి అనే విషయం ఈరోజు ప్రతి చర్చనీయాంశం అవుతుంది. దానికి మీరేమంటారు? మార్పు అనేది కావాలంటే అది నీతితో ప్రారంభం కావాలన్న గాంధీ గారి మాటలు ఈరోజు సమాజానికి సరిపోవట్లేదు. నేను మారితే దేశం మారిద్దా అన్న ఆలోచనలో ప్రజలు ఉన్నారు. అందుకే ఏది ఎలా జరిగితే తమకేమనుకుంటున్నారు. నిద్రపోతున్న జనాల్ని తట్టి లేపితే సరిపోదు, నీళ్ళు కొట్టి లేపాలి. దేశం అభివృద్ధి చెందాలంటే ప్రజాస్వామ్యాన్ని ఆటంకం కలిగించే విషయంలో రాజ్యాంగం సవరించవలసిన అవసరం ఉంది. ఆ రాజ్యాంగంలో ప్రజల పట్ల కొన్ని విషయాల్లో కఠినంగా వివరించాలి. ప్రభుత్వం కూడా వాటిని ఖచ్చితంగా అమలు చేయాలి. అయితే ప్రజలకు బాధ్యత లేదంటారా? లేదని వాళ్ళ దేశం కోసం మార్చుకోకుండా ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో, ఇలాంటి రాజ్యాంగంలో ఇంత స్వేచ్ఛ ఎక్కువ ఉన్న చోట ప్రజలకు భయం బాధ్యత ఏ విధంగా అలవాటు చేసుకుంటారు? ఏదైనా చట్టాల నిబంధనలు తెస్తారు, వాటిని జనాలు ఫాలో అయ్యేలోపే మర్చిపోతారు. అప్పుడు ప్రజలు కూడా వారి గురించి వాళ్ళు పెట్టిన నిబంధనలను పట్టించుకోవడం లేదు. ప్రజలు మారాలంటే ఆ భయం బాధ్యత చట్టాల ద్వారా చేయాలి. అనేక సార్లు రాజ్యాంగాన్ని సవరిస్తూనే ఉన్నారుగా, మరి మార్పు ఎందుకు రావడం లేదు? అయితే సమస్య ఎక్కడి నుంచి వస్తుంది? దేశంలో అవినీతి ఎందుకు పెరిగిపోతుంది? విద్యా, వైద్యం, ప్రభుత్వం, ప్రైవేటీలో ప్రతి వ్యవస్థలో అవినీతి స్పర్ధం ఎందుకు పెరుగుతుంది? రాజ్యాంగం సవరించడం అంటే ఆర్టికల్లోని కొన్ని విషయాలు మారుస్తే సరిపోతుంది. అసలు సమస్యకు పరిష్కారం ఏంటో, అవినీతి ఎలా అంతమందించాలో తెలుసుకోవాలి. అలాగే 70 సంవత్సరాల రాజ్యాంగంలో అవే చట్టాలు అవే నిబంధనలతో వెళుతున్నాం తప్ప కాలానికి అనుగుణంగా చట్టాలు నిబంధనల మార్పు మాత్రం తీసుకురాలేకపోతున్నాం.
ఒకవేళ చట్టాలు కానీ నిబంధనలు కానీ తీసుకొచ్చినా ఎక్కువగా రాజకీయ దురుద్దేశంతో ఉంటున్నాయి. ఇలాగైతే మార్పు సాధ్యమంటారా? మీరే చెప్పండి. ఆఖరిగా మళ్ళీ చెప్తున్నా, ఈ దేశం మారాలంటే రాజ్యాంగం సవరించి వాటిని ప్రభుత్వాలు సరిగా అమలు చేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google+, Twitter, Instagram.